21వ వచనం ధ్యానించుకొని మనం పాఠంలోకి మనం వెళ్దాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించి ప్రకటన చేయగా అన్నమాట. కర్మెలు కొండపై జరిగిన ఒక సంఘటన మనకు తెలుసు కదా. అంటే ప్రజలు ఎలా ఉన్నారు? ఈ రాజుల కాలపు చరిత్రలో మనం గమనించినప్పుడు దేవుడికి ఆపోజిట్ జరుగుతున్న బయలు, అష్టోదు దేవత, సిదోని దేవత, ఇలాంటి దేవతలు ఆ కాలంలో ఉన్నాయన్నమాట. అప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఓ పక్క యెహోవా, మరో పక్క ఎవరు? బయలు. ఓ పక్క సత్యం, మరో పక్క ఏంటిది? అబద్ధం. ఓ పక్క దేవుని మార్గం, రెండో పక్క ఏంటిది? లోక మార్గం. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు యెహోవా దేవుని నమ్ముతున్నారు, బయలుని నమ్ముతున్నారు అన్నమాట. అంటే తలంపులు ఎన్ని ఉన్నాయి? 2 ఆలోచనలు ఉన్నాయన్నమాట. అప్పుడు ఏలియా గారికి విసిగెత్తిపోయి ఏలియా గారు చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య ఉందురు అన్నాడన్నమాట. ఇప్పుడు ఎన్ని తలంపులు ఉంటాయి వాళ్ళకి? 2 తలంపులు అన్నమాట. ఏంటి ఆ 2 తలంపులు? ఒకటి యెహోవా, 2 బయలు. అసలు ఎవరి బయలు దేవత? ఈ బయలు దేవతను ఇశ్రాయేలు ఎందుకు ఆరాధిస్తున్నారు? ఈ బయలు దేవతకి వీళ్ళెందుకు ఆకర్షితులయ్యారు? గల కారణాలు ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరు? యెహోవా దేవుని పిల్లలు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించింది ఎవరు? దేవుడు యెహోవా. అక్కడి నుంచి అనేకమైన తెగుళ్ళు, అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు, ఎర్ర సముద్రం మనకు తెలుసు కదా. ఇవన్నీ చేర్చి కనాను దేశం చేర్చిన తర్వాత ఆయన దేవాలయం వేయటం ఇవన్నీ చూస్తామన్నమాట. కానీ కాలక్రమంలో మనం గమనించినప్పుడు క్రమంగా చాప కింద నీరులా పాగుతుంటాం కదా. అలాగే ఎవరు వచ్చారు ఇప్పుడు లోపలికి? బయలు వచ్చిందన్నమాట. ఎవరిలోకి వచ్చింది? ఆశ్చర్యం ఏంటి? ఎవరిలోకి వచ్చింది? ఇప్పుడు ఇశ్రాయేలులోకి వచ్చిందన్నమాట. గుర్తు పెట్టుకోండి, ఒక మనిషి దేనికి ఎమ్మటి ఆకర్షితులు అవ్వడం. ఒకవేళ అవుతున్నాడంటే ఏదో కారణం ఉందన్నమాట. అక్కడ ప్రజల సమస్య అయినా ఉండాలి, లేకపోతే దేవత గొప్పతనమైనా అయి ఉండాలన్నమాట. అసలు ఏది అని మనం న్యూట్రల్ గా ఉండి కష్టపడి ఆలోచించినట్టే, ఇశ్రాయేలీలు, దేవుని పిల్లైన ఇశ్రాయేలీలు బయలు దేవతకు ఆకర్షించడానికి గల కారణాలు ఏంటి అని మనం ఆలోచించినప్పుడు దాని గురించి మనం క్లుప్తంగా ఈరోజు మనం పాఠాన్ని ఆలోచిద్దాం అన్నమాట. ఈ రోజుల్లో కూడా కొంతమంది క్రైస్తవులు కాసేపు దేవుడు అంటారు, మిగతా సమయంలో ఆదివారం దేవుడు, మిగతా రోజుల్లో లోకం. అంటే 2 తలంపుల మధ్య ఉండకూడదు మనిషి, ఉండకూడదు అన్నమాట. అప్పుడు ఏలియా వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య నివసిస్తారు? బయలు దేవుడైతే బయలు అనుసరించండి, యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించమంట. ఈ రోజు కూడా మనందరిలో ఉన్న అభిప్రాయాలు ఏంటంటే, కొన్ని దగ్గరకు వెళ్తే పనులు అవుతాయి, వీళ్ళే కాదు వాళ్ళు కూడా దేవుళ్ళే అనే భావన మనసులో బయటికి చెప్పైనా లోపల ఉండదు అన్నమాట. అప్పుడు మనకి ఎన్ని తలంపులు ఉన్నాయి? 2. ఒకటా రెండా? ఒకటా రెండమ్మా? 2. దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అని నమ్మేవాళ్ళు ఒక తలంపు అన్నమాట, అంతే. కాబట్టి ఈ పాఠం మనందరికి కూడా ఆలోచించిన అవసరం ఉంది. బయలుదేవత ఆరాధన ఎందుకు ఇశ్రాయేలు ఆకర్షించింది అంటే, కనాను దేశం ఎవరిది? ఒకప్పుడు ఎవరున్నారు? కనానీయులు ఉన్నారన్నమాట. ఈ ప్రతి దేశానికి ఒక దేవత ఉండదు కదా. ఈ కనాను దేశం ఇశ్రాయేలు వెళ్ళక ముందు నివసించిన ప్రజలు ఉన్నారే, వాళ్ళ దేవత ఎవరన్నమాట? బయలు అని మీరు బాగా ఆలోచించండి. రాజుల చరిత్రలో కానీ, లేకపోతే ద్వితీయోపదేశకాండం కానీ, సంఖ్యాకాండంలో గమనించినప్పుడు బయలు, అష్టోతు, ఇంకా చాలా దేవతల పేర్లు ఉన్నాయన్నమాట. వీళ్ళు కనపడతారన్నమాట. సిదోనీల దేవత, ఇప్పుడు సొలొమోను అమ్మోనీల దేవతకి ఇలాగా విగ్రహారం చేయబడ్డ. విచిత్రం ఏంటంటే, పాఠం వచ్చిందంటే రాజులు, యాజకులు, ప్రవక్తలు అందరూ ఏం బయలుని. అంటే ఆ స్టోరీ మొత్తం ఇశ్రాయేల్ చరిత్రలో బయలు లేదా యెహోవా ఆపోజిట్ ఆలోచించినప్పుడు ఆ ఎవరైతే ఉన్నారో బయలు గాని, అష్టోదు గాని, సిద్ధం అన్నమాట, యాజకులు ఆరాధించారు, ప్రవక్తలు ఆరాధించారు అన్నమాట. రంగా ఇచ్చితం అంటే రాజులు కూడా వేశారు, ఆరాధించారన్నమాట. ఆరాధించడమే కాదు, యెహోవా దేవాలయం అనబడుతున్న దేవాలయంలో తీసుకొచ్చి ప్రతిమే నిలబెట్టారన్నమాట బయలు దేవత. అప్పుడు అసలు ఎలా జరుగుతుంది? అసలు ఏంటి? ఎందుకు ప్రజలు ఇలాగా బయలు వైపు వెళ్ళారు? ఏలియా కాలానికి ఏలియా విసిగిపోయి ప్రజలందరినీ సమకూర్చి ఒక పక్క 450 మంది బయలు ప్రవక్తలు,
400 మంది ఆచార్య ప్రవక్తలను పిలిపించి, ఒక పక్క యెహోవా భక్తులను పిలిపించి అందరిని పెట్టి మాట్లాడుతున్న డిబేట్ అన్నమాట అది. ఆ డిబేట్ లో చెప్పాడన్నమాట ఏమని, ఎంతకాలం వరకు రెండు తలంపుల మధ్య నిలిచారు? దేవుడు యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలైతే అనుసరించండి. కాబట్టి కనాను దేశం ఇశ్రాయేలు పొందక ముందు ఉన్న దేవత పేరేంటంటే బయలు దేవత. ఇక మనం గమనించినప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. దేవుడు చెప్పాడు, మీరు ఐగుప్తుల ఆచారాలన్నీ అనుసరించి నడుచుకొనవద్దని లేవియకాండం 19 అధ్యాయం మనం చూస్తాం అన్నమాట. 18, 19 అధ్యాయాల్లో అనమాట. మీరు వెళ్తున్నారు కనాను దేశం కానీ ఐగుప్తి దేశం ఆచారం చొప్పున కానీ మీరు నడవకూడదు, మీరు ప్రవర్తింపకూడదు, వాడికి సాగిల పడకూడదని ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడే చెప్పి పంపించాడు అనమాట. ఇప్పుడు వీళ్ళు వెళ్ళే సమయానికి అక్కడ ఎవరున్నారు? బయలు ఉన్నారన్నమాట. కొంతమంది జనాంగాన్ని వీళ్ళు చంపారు. సొలొమోను కాలం వరకు ఏమైందంటే వాళ్ళని చంపుతూ పూర్తిగా వాళ్ళని ఏం చేయాలి? నాశనం చేయాలన్నమాట. ఈ 6 ఉంటారన్నమాట. 6 జాతులు వాళ్ళు. 6 జాతుల వాళ్ళు సొలొమోను కాలం వరకు ఉన్నారు. ఆ తర్వాత కాలక్రమంలో దేవుడు వాటిని నెరవేర్చాడు. కానీ కాలక్రమంలో మళ్ళీ ఏమైనాయి? మళ్ళీ ఏడయ్యారు. న్యాయాధిపతుల గ్రంథం కాలం సమయానికి మళ్ళీ అందరూ వచ్చేసారన్నమాట. ఆచారం మొత్తం వచ్చేసిందన్నమాట. అప్పుడు ఈ బయలు దేవత ఎందుకు ప్రాముఖ్యమైంది? ఎందుకు వీళ్ళు ఇశ్రాయేలు అందరూ కలిసిపోయి బయలుదేవతను అనుసరించారని ఆలోచించినప్పుడు బాగా ఆలోచించండి. ఏలియా కాలం సందర్భం ఏంటి? వినండి. ఏలియా కాలం సందర్భం ఏంటి? వర్షం రావట్లా. ఎన్ని రావట్లా వర్షం? 3 సంవత్సరాల దాకా వర్షం లేదన్నమాట. ఏలియా కాలంలో 3 రోజుల దాకా వర్షం లేదన్నమాట. ఇప్పుడు 3 ఏళ్ళు వర్షం లేనప్పుడు జరుగుతున్న పరిస్థితి, యెజెబెలు వచ్చింది, ఆహాబు వచ్చాడన్నమాట. ఇప్పుడు ఎవరికి ఆరాధన ప్రాముఖ్యత పెరిగింది? బయలు పెరిగిందన్నమాట. ఎందుకు పెరిగిందంటే ఇశ్రాయేలీయులు రైతులు ఉన్నారు కదా, రైతులు వ్యవసాయం చేసే రైతులు, వాళ్ళు పురుకొల్పడ్డారన్నమాట. వాళ్ళు ఆకర్షితులయ్యారన్నమాట. కారణం ఏంటంటే ఇదిగో బయలు దేవతకు పూజ చేస్తే వర్షం సమృద్ధిగా వచ్చింది, పంటలు సమృద్ధిగా పండుతాయి అని అన్నమాట. ఇప్పుడు యెహోవా దేవుడు ఏం చేశాడు? 3 సంవత్సరాల వర్షాన్ని ఇవ్వలేదు. కావాలని ఇవ్వాల. ఎందుకని ఇవ్వాల? వీళ్ళు ప్రవర్తన సరిగ్గా సరి చేసుకోకుండా అంతే ప్రవర్తిస్తున్న కారణాన వర్షాన్ని ఇవ్వాలన్నమాట. మనకి ఎండైనా వర్షమైనా ఏదైనా గాలైనా ఏదైనా ఎక్కడి నుంచి రావాలి? దేవుడు ఆజ్ఞాపిస్తే తుఫాను అంటే వచ్చిద్దన్నమాట. దేవుడు వర్షానికి ఆజ్ఞాపిస్తే వర్షం వచ్చిద్దన్నమాట. ఏదైనా దేవుడు ఆజ్ఞతో వచ్చింది. కానీ ఇశ్రాయేలు ప్రవర్తన ఎలా ఉంది? చాలా చెడ్డగా దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు కాకుండా వేరే వేరే సాంప్రదాయాల్లోకి వెళ్ళి చెడుగా ఆరాధిస్తున్న క్రమంలో ఉన్నారన్నమాట. అప్పుడు ఈ కనాను భూభాగం ఎలాంటిదంటే వర్షాలపై ఆధారపడ్డ భూభాగం అన్నమాట. అంటే అన్ని భూభాగాలు వర్షాలకి ఆధారపడింది, కానీ కొన్ని నదుల పక్కన కొన్ని అలా ఉంటాయి కదా. కానీ ఈ కనాను భూభాగం ఏంటంటే ఇశ్రాయేలు వెళ్ళే సమయానికి ఇది వర్షాలకి అవసరం అన్నమాట. అప్పుడు 3 సంవత్సరాలు ఏం లేదు, పంట లేదు. 3 సంవత్సరాలు ఏం లేదు, ఆహారం లేదు. 3 సంవత్సరాలు ఏం లేదు, ధాన్యం లేదు. రైతులందరూ ఎలా ఉన్నారు? ఇశ్రాయేలు రైతులు ఎలా 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 అన్నప్పుడు ఒక అబద్ధం వచ్చిందన్నమాట. ఏంటి అబద్ధం? ఇదిగో కనాను దేశంలో మీరు ఐగుప్తులో ఉన్నారు కదా, కనాను దేశంలో ఒక దేవత ఉంది. ఆ దేవతను అనుసరిస్తే ఏమొచ్చింది? వర్షం సమృద్ధిగా వచ్చిద్దన్నమాట. అలా వచ్చిద్ది అన్నప్పుడు ఎవరెవరు ఆకర్షితులయ్యారు? ఫస్ట్ ఎవరు? వ్యవసాయదారు, రైతులు అన్నమాట. రైతులందరూ ఇప్పుడు ఏమయ్యారు? ఓకే, యెహోవా దేవుడు వర్షాన్ని ఇవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బయలు దేవత నమస్కారం చేస్తే దేవుడు బయలు ఖచ్చితంగా చేసి వర్షం వచ్చింది. అప్పుడు ఏమవుతాయి? పంటలు పండుతాయి. అప్పుడు వ్యవసాయం బాగా సాగుద్ది, ధాన్యం బాగా చేతికి వచ్చింది, మనకు డబ్బులు వస్తాయి అని ఈ ఆకర్షణలోకి వెళ్ళిపోయారన్నమాట. ఎవరు? ఇశ్రాయేలీయుల రైతులు అన్నమాట. కాబట్టి ఆలోచించండి, ఈ బయలు దేవతకి ఆరాధన పెరగడానికి గల కారణాలు ఏంటంటే ఇదే. మీరు ఇదే కాదు, అప్పుడే కాదు, ఇప్పటి కాలంలో కూడా మీరు గమనించినప్పుడు ఫలానా సాటికెళ్తే ఇది అవుద్ది, ఫలానా సాటికైతే జరుగుద్ది, ఫలానా ఆయన చెప్తే జరుగుద్ది అని మీరు వింటే ఉంటారు కదా. అలాగే ఆ కాలంలో కూడా 3 సంవత్సరాలు దేవుడు వర్షం ఆపినప్పుడు ఇశ్రాయేలు రైతులు మొత్తం ఎవరికి పూజ చేశారు? బయలు దేవతను పూజ చేశారు అన్నమాట. వర్షం పడిందా? అలా ఎన్నేళ్ళు ఆపాడు దేవుడు? 3 అన్నమాట. తర్వాత మళ్ళీ ఎవరు ప్రార్థన చేశాడు? ఏలియా ప్రార్థన చేయటం వర్షం పడిందన్నమాట. మీరు జరుగుతున్న పరిణామాలు గమనించి, అంటే ఒక వ్యక్తి దేనికి ఆకర్షితులు అవుతాడు అంటే ఏదో చెప్పిన మాటకి ఏమవుతారు? ఆకర్షితులు అవుతారు అన్నమాట. ఎవరు ఇవ్వాలి వర్షాన్ని? దేవుడు ఇవ్వాలన్నమాట.
అన్నమాట. తుఫాన్ అయినా ఏదైనా సరే అది ఎవరు ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. మన భూమి మీదకి ఏది వచ్చినా సరే ఎవరి నుంచి రావాలా? దేవుని నుంచి రావాలన్నమాట. కానీ ఒక అబద్ధాన్ని చెప్పినప్పుడు ఈ ఇశ్రాయేల్ రైతులు మొత్తం దేనికి ఆకర్షితులయ్యారు? బయలుకు. అప్పుడు 3 సంవత్సరాలు అప్పుడు వచ్చిందన్నమాట. ఎవరు? యెజెబెలు, ఆహాబు ప్రవక్తలు ఏం చేస్తుంది? పోషిస్తుందన్నమాట. ఎంతమంది ప్రవక్తలు? అంటే యెజెబెలు గురించి ఒక మాట చెప్పాలి. ఎంతమందిని పోషించినట్టామా? 850 మంది ప్రవక్తలను పోషించింది. సరే, సత్యమా అబద్ధమా అని పక్కన పెడితే ముందు ఆమె నమ్మిన దాన్ని ఏం చేసింది? 850 మంది ప్రవక్తల్ని పోషించింది అన్నమాట. ఆలోచించండి, బాగా ఆలోచించండి. 850 మంది పోషిందన్నమాట. ఇప్పుడు 850 మంది ఎవరుకున్నారు? యాజకులు, బయలుదేరడం అన్నమాట. దేవునికి ఎవరున్నారు? ప్రవక్తలు, యాజకులు ఎవరు లేరు, తక్కువ మంది ఉన్నారు అన్నమాట. చంపేస్తుంది ఎవరిని? యెహోవా దేవుని ప్రవక్తల్ని. ఎందుకని? మీరు దేవునికి ప్రార్థన చేస్తున్నారు కానీ వర్షం రావట్లా, ఎక్కడ చూసినా పంట పొలాలు లేవు అని, ఎక్కడ చూసినా ధాన్యం లేదు, మన పశువులు ఇబ్బంది పడుతున్నాయని యెజెబెలు దేవత అయిన సిదోన బయలు ప్రవక్తల్ని మొత్తం పోగేసింది అన్నమాట. ఎంతమంది అండి? 850 మంది ప్రవక్తలు అన్నమాట. కాబట్టి క్రమంగా ఏమవుతుందంటే బయలు దేవత ఆరాధన పెరిగిందన్నమాట. మీరైనా ఆలోచించండి. ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, నిజం ఒక వైపు ఉండుద్ది, అబద్ధం ఒక వైపు ఉండుద్ది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాల్సిన జ్ఞానం మనకి ఉండాలన్నమాట. వీళ్ళు ఇశ్రాయేలీయులు, దేవుని సంబంధులు, యాజకత్వం పొందుకున్న వాళ్ళు, దేవుని రాజ్య సంబంధులు, ధర్మశాస్త్రాన్ని పొందిన వాళ్ళు అన్నమాట. దేవుని ఆజ్ఞలు ఏం సరే వీళ్ళు మీరారన్నమాట. కాబట్టి దేవుని ఆజ్ఞలు మీరినప్పుడు వీళ్ళకేమొస్తుంది? శిక్షలు వస్తున్నాయి. పంటకు పాటం జరుగుతుంది అన్నమాట. వర్షాలు లేపడం జరుగుతుంది. ఇది గమనించకుండా వీళ్ళు పలానా సాటు జరిగిద్ది అని ఆలోచనలోకి వచ్చినప్పుడు ఏమైంది? వాళ్ళకి విగ్రహారాధన వైపు మళ్ళారన్నమాట. అప్పుడు బయలు దేవత ఆరాధన ప్రారంభమైందన్నమాట. కాబట్టి ఇశ్రాయేలు ఎందుకు బయలు దేవతను ఆకర్షించింది అంటే, ఒక కారణం ఏంటంట, వర్షం సమృద్ధిగా పంటనిచ్చే దేవతగా ఎవరు కొలుస్తారు? బయలు దేవతని కొలుస్తారు అన్నమాట. ఇక రెండో కేటగిరీ, ఇప్పుడు మనం చాలా రకాలైన మనుషులు చూస్తూ ఉంటాం. కొంతమంది ఎవరితో మాట్లాడరు, కొంతమంది అందరితో మాట్లాడతారు, కొంతమంది అసలు ఏడో ఉంటారు అన్నమాట, కొంతమంది అందరిలో ఉంటారు, కొంతమంది ధనవంతుతో మాట్లాడతారు, కొంతమంది కళ్ళతో మాట్లాడతారు. ఇలాగా మైండ్ సెట్ ఉంది కదా. అలాగే ఇశ్రాయేలు భూభాగ జనాంగంలో కొంతమంది మైండ్ సెట్ ఉందన్నమాట. ఈ బయలు దేవతకి ఏం జరిగిద్దంటే ఆరాధన జరిగిద్ది. అది ఎలా జరిగిద్దంటే ఒక పెద్ద ఉత్సవం తెలుసా? ఉత్సవం అంటే హంగులు, హారబాటాలు, డాన్సులు, నృత్యాలు, నాట్యము ఇవన్నీ జరుగుతామన్నమాట. ఇప్పుడు ఎవరికైతే లోపల నాట్యం అంటే ఇష్టం ఉన్నా, లేదా ఆకర్షణీయంగా కనపడే ప్రతిదానికి లోబడే మనసు ఉన్నా, వీళ్ళు ఏమవుతారు? ఎమ్మటే అబ్బా భలే ఉందిరా అని ఆకర్షితులు అవుతారన్నమాట. కాబట్టి అలా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎవరున్నారు? ఇందులో ఉన్నారన్నమాట. కాబట్టి ఒకటేమో రైతులు మొత్తం ఈ దేవత మాకు వర్షాన్ని ఇచ్చింది అని నమ్మి ఆకర్షితులై బయలుదేవతను పూజించారన్నమాట. రెండో సంగతి ఏంటంటే, బహిరంగ ఉత్సవాలు, సంగీతము ఇవన్నీ ఉండటం వలన, నిజంగా చెప్తున్నా, ఇప్పుడు జరిగే బహిరంగ ఉత్సవాలు కాదండి. ఒకప్పుడు పూర్వకాలంలో ఐగుప్తి ఆచారం కానీ, కనాను ఆచారం కానీ జరిగే బీభత్సమైనటువంటి అంగరంగ వైభవంగా నాట్యము, డ్యాన్సులు, కేకలు, అరుపులు ఇవన్నీ ఉండటం వలన ఇప్పుడు సహజంగా మనం కూడా మన చుట్టుప్రాంతం ఉన్న ప్రజలు, మనం సెంటర్కి వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా పండగ వచ్చినప్పుడు ఏమో చూస్తూ ఉంటాం. అక్కడ డీజే పెట్టి డ్యాన్స్ వేసినప్పుడు మనం ఆగి మరీ చూస్తాం అన్నమాట. అలాగే అప్పుడున్న కాలంలో కనాను దేశ దేవత అయిన బయలు దేవతను ఆరాధించే క్రమంలో ఇది ఎలా ఉండిద్ది అంటే ఆకర్షణీయంగా ఉంటుంది అన్నమాట. ఆకర్షణీయంగా నాట్యము ఇవన్నీ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఎవరైతే కొందరున్నారో వారు దేనికి ఆకర్షితులయ్యారు? ఆ నాట్యానికి, ఆ సంగీతానికి, ఆ డ్యాన్సులకు, ఆకర్షమైన స్టేజులకి, వీటన్నిటికీ పండగ, వీటికి వాతావరణానికి అలవాటు అయిన అందరూ కూడా ఎవరిని విడిచిపెట్టారు? యెహోవా దేవుని విడిచిపెట్టి ఎవరిని పూజించారు? బయలు దేవతను పూజించారన్నమాట. కారణం ఏంటి? ఈయన దేవుడు కాదని కాదు. కారణం ఏంటి? వీళ్ళు ఇష్టానుసారమైన కోరికలు ఎక్కడ ఉన్నాయి? బయలు దేవత దగ్గర ఉన్నాయి. ఆకర్షణీయంగా ఉందా? ఉంది. డ్యాన్సులు ఉన్నాయా? ఉన్నాయి. సంగీతం ఉందా? ఉంది.
ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకు కూడా ఒక ప్రశ్న అన్నమాట. చాలా మంది చర్చిలకు వెళ్తున్నారు, చాలా మంది మీటింగ్స్ పెడతారు అన్నమాట. కొన్ని మీటింగ్ చూసి చెప్పిన డిస్కో లైట్లు, డ్యాన్సులు, అరుపులు, కేకలు వినపడట్లేదా? వినపడుతున్నాయి అన్నమాట. బైబిల్లో ఒక మాట ఉందన్నమాట, కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో, పరిశుద్ధ దేవుడు అల్లరికి కర్త కాదని అన్నమాట. దేవుడు సమాధాన కర్త కానీ అల్లరికి కర్త కాదన్నమాట. తండ మొన్న హైదరాబాద్ లో ఒక మీటింగ్ జరిగింది, మీకు తెలుసు, రిపెండెన్స్ అది పేరు పెట్టడానికి, పశ్చాత్తాపం నుంచి పెట్టారు. ఆ కార్యక్రమంలో ఏం జరిగింది, అంతా అయిపోయిన తర్వాత ఏడ్చారు వాక్యం. చివరిలో ఏం జరిగింది, స్త్రీలు, పురుషులు, యవనస్తురాళ్ళు ఇద్దరు కలిసి నాట్యం వాడుతూ కేకలు వేస్తూ ఉన్నమాట. అంటే స్టేడియం మొత్తం నిండిపోయిందన్నమాట. అంటే ఎలాంటి వాళ్ళు వెళ్ళారు అక్కడికి? ఒక ప్రార్థన అనగా మీకేం అర్థం కావాలి? భయభక్తులు కలిగిన హృదయంతో కూర్చోవాలి. అక్కడ దేవుడు తన సంకల్పంలో ఉన్న మాటలు మనకు బోధిస్తున్నప్పుడు అవి చక్కగా విని, దేవుడు మనకు ఏం బోధిస్తున్నాడు, మన మార్గంలో మనం ఏం సరి చేసుకోవాలి, దేవుని చిత్తాన్ని నేను ఎంతవరకు అనుసరిస్తున్నాను, అసలు దేవుణ్ణి సంపూర్ణమైన అవగాహనతో నేను జీవిస్తున్నాను అనే భావనలో రాకుండా, దేనికోసం వెళ్ళారు వాళ్ళు? నాట్యం కోసం నువ్వు వెళ్ళావు అనుకో, బయలు దేవతకు ఆరాధన జరిగినట్టు నువ్వు కూడా ఏం చేస్తున్నట్టు అన్నమాట. దేవుని దగ్గర ఆకర్షణీయతనాలు, నాట్యాలు, గొడవలు, అరుపులు, కేకలు, డ్యాన్సులు ఏమి ఉండవు అన్నమాట. కానీ చర్చిల్లో కూడా కొంతమంది చూడండి, ఇంతకుముందు ఇప్పుడు కాదన్నమాట, ఇప్పుడు చాలా తగ్గినాయి. ఒకప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిందని కేకలు వేసేవాళ్ళు అన్నమాట. ఈ పరిశుద్ధాత్మ వచ్చిన సంఘాలకే వెళ్ళేవాళ్ళు, మిగతా సంఘాలకి తక్కువ. అంటే మీ సంఘాలు ఎవరు లేరు? పరిశుద్ధాత్మ లేవు అన్నమాట. మీ సంఘాలు ఏమి లేవు, కేకలు లేవు. డీసెంట్గా ఉంటే మేము రాము, మాకేం కావాలి? అరుపులు కావాలి, కేకలు కావాలి, డ్యాన్సులు కావాలి, క్యారీ బోరే సౌండ్స్ కావాలన్నమాట. అంటే అలాంటి ప్రజలు ఎక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా అక్కడికే వెళ్తారన్నమాట. ఇప్పుడు ఇలాంటి మైండ్ సెట్ తో ఉన్న ప్రజలే ఎక్కడున్నారు? కనాను దేశంలో ఉన్నారన్నమాట. కాబట్టి వీళ్ళ కోరిక మేరకు ఏది అవకాశం వచ్చినప్పుడు బయలు దేవతను ఆరాధించడానికి, ఓకే అబ్బా ఏంది డ్యాన్సులు, ఏంది సంగీతము అని ఆలోచన వచ్చి ఎవరిని ఆరాధించారు? పోయి బయలు దేవతను ఆరాధించండి. అంటే మనిషి యొక్క ఆలోచన విధానం మారితే తప్ప మనిషి సరిగ్గా ప్రవర్తించమంటారు. మనిషి యొక్క ఆలోచన ప్రతిదాన్ని నమ్మేటట్టుగా మాట. అంటే కోరికల కొరకు ఎవరు నమ్ముతున్నారు? దేవుణ్ణి నమ్ముతున్నారు అన్నమాట. ఇప్పుడు కూడా కొన్ని సంఘాలు చూడండి, ఒక మీటింగ్ పెట్టారంటే దేవుని వాక్యం కొరకు కాదు అది. వాళ్ళు పాడే పాటలు, వాళ్ళు పాడే డ్యాన్స్, వాళ్ళ ఆరబాటం, ఒక పెద్ద స్టేజీ, ఆ బిల్డప్ కోసం తప్ప దేవుని కొరకు కాదన్నమాట. దాన్ని కోరుకునే వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది ఉన్నారన్నమాట. సత్యము, మంచి క్రమమైన బోధను వినటానికి ఇష్టం ఉండదు. తిమోతి పత్రిక మాట ఉందన్నమాట, జనులు దురదృష్టలు గలవారై తమ స్వకీయ దురాశల కొరకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నమాట. పోగు చేయడం అంటే ఎరుకోవటం అన్నమాట. ఎవరైతే ఉన్నారో అని వాళ్ళ కాడికే పోతారన్నమాట. ఆయన అయితే భలే మాట్లాడతారండి, భలే అమ్మ ఏం చెప్పారమ్మా అంటే భలే నవ్విచ్చాడు, కథ చెప్పాడు. ఏం కథ చెప్పాడమ్మా? పెట్ట కథ చెప్పాడమ్మా. పెట్ట కథలు, డ్యాన్సులు, వాక్యం చెప్పు. ఏం చెప్పాడంటే ఏం చెప్పగానే వాక్యం మాత్రం బాగా చెప్పు. అదే ఏం చెప్పాడమ్మా అంటే తెలియదు, బాగా నవ్విచ్చాడన్నమాట. అంటే కొంతమంది చర్చిలకు వెళ్ళే క్రమం చెప్పన, ఒక ఆయన తెలుసు అన్నమాట. ఆయన చనిపోయాడు, నేను ఆయన చెప్పడం కదనమాట. బుడ్డ ఆయన ఒక అంటాడు సార్, బుడ్డ ఆయన ఒక అంటాడు అన్నమాట, చనిపోయాడు అన్నమాట. ఆయన ఎక్కడ పోయినా ఏంటిది? నవ్వించడమే. ఇంకా దేవుని వాక్యం లేదు, ఏం లేదన్నమాట. యాడికి పోయినా సరే ఏం చేయటం? నవ్వించడమాట. విమర్శ కాదు ఇది, విమర్శ కాదన్నమాట. ఆయన మీటింగ్ కూడా వెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ఎందుకు వాళ్ళకి అది కావాలి, వాళ్ళని అది ఆకర్షించింది అన్నమాట. కాబట్టి మిమ్మల్ని ఏది ఆకర్షిస్తుంది అంటే, మీరు భౌతికమైన రూపురేఖ, ఇప్పుడు మాకు చిన్నప్పుడు కొలుపులు ఉండే అన్నమాట, అవి కొంతమందిని ఆకర్షిస్తాయి. డ్యాన్సులు కొంతమంది ఆకర్షిస్తాయి. ఇంకా కొన్ని ఉంటాయి అన్నమాట, ఆకర్షణ అన్నమాట. ప్రతి దానికి ఏం చేయకూడదు, మనం ఆకర్షణ అవ్వకూడదు అన్నమాట. మనం ఏది నమ్మామో దాన్ని బట్టి ఏం చేయాలి, ఉండాలన్నమాట. కాబట్టి ఆలోచన అన్నమాట, ఏది మనల్ని ఆకర్షిస్తుంది, ఏది మనల్ని భయపెడుతుంది, ఏది మనం లోపరుచుకుంటుంది అని అంటున్నమాట. అలాగా వీళ్ళు ఆలోచించకుండా ఏది పడితే అది నమ్మి వెళ్ళిపోయిన వాళ్ళు రైతులు పోయారు. ఈ మనస్తత్వం, ఆకర్షణీయంగా కనపడే మనస్తత్వం, పాటలు, వినోదం, డ్యాన్స్, నవ్వులు, జోకులు, ఇలాంటి మైండ్ సెట్స్ వీళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, సహజంగా బయలు దేవత యొక్క ప్రతిష్ఠ ఏమవుతుంది, పెరుగుతూ పోతుందన్నమాట. ఎవరు పెంచారు దాన్ని? ఇశ్రాయేలే పెంచారన్నమాట. మూడో కేటగిరీ, ఇప్పుడు సహజంగా
అంటే ఇప్పుడు రెండు, ఒకటేమో రైతులు, రెండు ఇలాంటి డ్యాన్స్ ఆకర్షణ ఉన్నారు. మూడో కేటగిరీ ఏంటంటే కొంతమందికి పిల్లలు ఉండరు. మీరు అన్ని మతాల్లోకి వెళ్ళండి, అన్ని కులాల్లోకి వెళ్ళండి. మీరు ఏ హిందూ మతమైనా, క్రిస్టియానిటీ అయినా, ముస్లిం మతం అయినా, బౌద్ధం అయినా సరే, అన్ని మతాల్లో పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉన్నారు లేదా? హాయ్, ఉన్నారు లేదమ్మా? ఉన్నారన్నమాట. ఇప్పుడు అదే క్రమంలో ఇస్రాయేల్ కాలంలో కూడా పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు లేదా? ఉన్నారన్నమాట. బాగా ఆలోచించండి అమ్మ, బాగా ఆలోచించండి. ఇప్పుడు రెండు వర్గాలు వెళ్ళిపోయినాయన్నమాట. ఎక్కడికి? బయలుదేవత ఆరాధనకి. అంటే ఒక్క రోజు జరిగింది కాదన్నమాట. చిన్న చిన్నగా పాగిపోతూ దాని ప్రసిద్ధి పెరిగి ఆ బయలుదేవత వచ్చి యెహోవా దేవాలయంలో ఏమైంది? విగ్రహమై కూర్చుందన్నమాట. దీనికి కారణం ఏంటంటే ఒక్కొక్క గ్రూప్ వెళ్ళి దానికి సపోర్ట్ చేశారన్నమాట. ఆ మూడో గ్రూప్ ఏంటంటే పిల్లలు లేకుండా ఉండే బ్యాచ్ ఉంటుంది అన్నమాట. అంటే అంటే ఆ సమూహం అన్నమాట. ఇప్పుడు వాళ్ళు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చేతరం వీళ్ళు ఎక్కడున్నారు? కనాను దేశంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చెప్పారంటే బయలుదేవతను నమ్ముకోండి, మీకు ఎవరు పుడతారు? పిల్లలు పుడతారు. బయలుదేవత దగ్గరికి వెళ్ళండి, మీకు పిల్లలు పుడతారు అనే ఒక సిద్ధాంతం ఉందన్నమాట. అది ఎలాంటిదంటే ఇప్పుడు కొన్ని దాంట్లో ఎలాంటిదంటే మీకు కొరింథీ పత్రిక, లేడీస్ కొరింథీ పత్రిక ఉందన్నమాట. కొరింథీ పత్రికలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. ఉంచుకోవడమే తప్పైతే వాడేం చేస్తున్నాడు? హత్య చేస్తాడు అనమాట. అంటే ఏంది? శబాష్ అంటారన్నమాట. అతనే కాదు, అతను పక్కన చేస్తానమాట. కొన్ని సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే పిల్లలు లేనప్పుడు ఏమైందంటే ఒక దేవాలయం కానీ కొరింథీ పట్టణంలో, నేను పూర్వం ఉంటా కొరింథీ పట్టణంలో ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఈ కొన్ని దేవతలు దేవాలయాలు ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు వేరే పురుషులు కానీ వేరే స్త్రీలు ఉంటారన్నమాట. వాళ్ళని ఆశ్రయించినప్పుడు ఏమవుతారు? పిల్లలు పుడతారన్నమాట. ఇప్పుడు శరీర సంబంధమైన కోరికలు కలిగిన ప్రతి ఒక్కడు ఏమాడు? ఇప్పుడు పరిగెత్తుకుంటే అడిగాడు బయలు దగ్గరికి వెళ్ళిపోయాడు అన్నమాట. పిల్లలు ఎవరు ఇవ్వాలి? యెహోవా ఇవ్వాలన్నమాట. బిడ్డల్ని యెహోవా ఇవ్వాలన్నమాట. అసలు ధర్మశాస్త్రాన్ని ఎరిగి అబ్రహాము వంశంలో పుట్టి మంచి సత్యమైన ధర్మశాస్త్రం కలిగి ఉండి జీవాన్ని వృద్ధి చేసుకునే క్రమంలో వీళ్ళు తప్పిపోతూ ఎలాంటి చెడ్డమైన శరీర స్వభావం గలవారు ఉన్నారు ఇందులో ఉన్నారన్నమాట. మీరు ఇశ్రాయేల్ చరిత్రలో గమనించినప్పుడు ఈ ఐగుప్తు యొక్క చెడు మొత్తం వ్యాపించింది ఎవరిలోకి? ఇశ్రాయేల్లోకి ఉందన్నమాట. ఐగుప్తులు కూడా అంతే అన్నమాట. వ్యభిచారులు, జారులు, పురుష సంయోగులు, చెడ్డ కార్యాలు జరిగించే పిల్లలు అన్నమాట. వీళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఈ క్రమంలో ఉన్న వాళ్ళంతా వచ్చినప్పుడు ఈ కనాను దేశంలో ఉన్నప్పుడు సేమ్ అదే రిపీట్ అయింది. ఇప్పుడు ఎవరికైతే పిల్లలు లేదో, ఎవరికైతే శరీర సంబంధమైన కోరికలు ఉంటాయో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే దేవి దేవతల దగ్గర ఆరాధించడానికి వెళ్ళినప్పుడు ఎవరితో అయినా ఏం చేయొచ్చు? పాపం చేయొచ్చు అన్నమాట. కానీ యెహోవా దేవుని దగ్గరికి ఏముంది? మీరు పరిశుద్ధులై ఉండవాలేను అనే ఆజ్ఞ ఉంది. నేను పరిశుద్ధునైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండవాలన్నమాట. అబ్బా ఏంది దేవుడా అనేవాళ్ళు నొచ్చుకొని ఎక్కడికి వెళ్ళారు? బయలుదేవతకి వెళ్ళమాట. ఆలోచించండి. ఒకసారి ఒక రోజులే వచ్చి దేవాలయంలో వచ్చి కూర్చోవాలి ఎవరు? బయలుదేవత. దీనికి కారణాలు ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. వింటున్నారమ్మా వాక్యం? వెనకున్నోళ్ళు వాక్యం వింటున్నారా? అంటే ఒక వ్యక్తిని ఎందుకు ఆకర్షిస్తుంది ఇదంతా? ఏం జరుగుతుంది? ఎవరైతే శరీర సంబంధమైన కోరికలు కలిగి ఎవరితోనైనా పాపం చేయొచ్చు, తప్పేం కాదు అన్న మనస్తత్వం గల వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? బయలుదేవతను ఆరాధించారన్నమాట. ఇప్పుడు ఎన్ని గ్రూపులు అయినాయమ్మా? 3 గ్రూపులు అయినాయన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కరము ఏమవుతుంది? బయలుదేవత ఆరాధన ఏమవుతుంది? జనం వెళ్ళేకుంది ఏమవుతుంది? పెరుగుతుంది అన్నమాట. 4 అంటే మనకు కూడా ఉంది కదా, శరీర సంబంధమైన మనసు మరణం, ఆత్మ సంబంధమైన మనసు జీవం. ఇప్పుడు కూడా చాలా మంది ఒకే భార్య ఒకే భర్త, రెండో భార్య చేసుకుంటే వ్యభిచారం అంటే నమ్మరండి. బైబిల్ చెప్పిందని చెప్పని ఒకటే అంటున్నాడు. అప్పుడు పేతురు అన్నాడు అన్నమాట. ఏమనంటే భార్యాభర్తలకు సంబంధం ఇట్టదైతే వివాహం చేసుకోవడం మేలు అన్నాడు అన్నమాట. ఎందుకని? ఉంటే ఒక్క భార్యతోనే ఉన్నాడు, లేకపోతే వివాహం మానేశారు అన్నమాట. మరి విడాకులు ఇస్తే పరిస్థితి ఎలాగంటే విడాకులు ఇచ్చిన ఒకవేళ వెళ్ళిపోయారు అనుకోండి, జరిగింది అనుకోండి, మళ్ళీ పెళ్లి చేసుకోడు.
ఆ అమ్మాయి కోసం వెయిట్ చేయాలి, లేకపోతే అంతే చచ్చిపోవాలి అంతే. బైబిల్ చెప్పింది అనమాట. ఒక పురుషునికి ఒకే భార్య అన్నమాట. ఈ కఠినంగా ఉండొచ్చు కొంతమందికి అన్నమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు, వెళ్ళిపోతారన్నమాట. ఎక్కడికి? బయలుదేవత దగ్గరికి. పిల్లలు లేని వాళ్ళు వెళ్ళిపోయారు. శరీర సంబంధ కోరికలు కలిగి వాళ్ళ ఆరాధనలో ఎవరు ఎవరితోనైనా పాపం చేయొచ్చు, దేవి దేవత పేడ జరుగుతున్న క్రమం ఇది అని ఉంటుందన్నమాట. ఇందా మీకు చెప్పాలి అంటే లైవ్ వెళ్తుంది కాబట్టి చెప్పను, కానీ కొన్ని దేవి దేవతలకి ఇవి తప్పేమీ కాదన్నమాట. కాబట్టి వీళ్ళ కూడా ఏంటి తప్పేమీ కాదన్నమాట. కాబట్టి అలా వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారన్నమాట. చిన్నగా ఏమవుతుంది ఇప్పుడు, బయలుదేవత యొక్క ప్రతిష్ట పెరుగుతూ పోతుందన్నమాట. చూడండి ఎంత దౌర్భాగ్యమైన స్థితి అంటే, ఒక రోజు తీసుకొచ్చి చక్కబెట్టారు. మందసం ఉండే చోట, దేవుని దేవాలయం చోట తీసుకొచ్చి బయలుదేవత విగ్రహం పెట్టి అక్కడ పిల్లలను చంపుతూ అగ్నిగుండం దాటిస్తూ ఉన్న పరిస్థితులు వచ్చినాయి అన్నమాట. ఎందుకు? కారణం ఎవరు? ఇస్రాయేల్ అన్నమాట. స్వభావం ప్రతి ఒక్కరి స్వభావం తగ్గట్టుగా ఎక్కడ వస్తున్నారు? దేవుని దగ్గర అన్నమాట. ఇప్పుడు కూడా ఆలోచించండి, మనం దేనికి ఆకర్షితులై సంఘానికి వచ్చాం? వాక్యానికి ఆకర్షితులై వచ్చామా, లేకపోతే మనిషి యొక్క స్వభావాన్ని బట్టి వచ్చామా, దేన్ని బట్టి వచ్చాం అని మనకు తెలియాలన్నమాట. దేనికి? దేవుని వాక్యానికి ఆకర్షితుల వాళ్ళ మనుషులు. కానీ దేవునికో ఏమవుతారు మనుషులు ఆకర్షితులు అవుతూ ఉన్నారన్నమాట. కొంతమంది బిల్డింగ్కి ఆకర్షితులు అవుతారు, కొంతమంది వ్యక్తికి అన్నమాట వ్యక్తి పూజ చేస్తారు, కొంతమంది దేవుణ్ణి పక్కన పెట్టి ఎలా పడితే అలా ఉండే క్రమంలో వాళ్ళు ఉన్నారన్నమాట. ఇక నాలుగోది ఏంటంటే, ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడండి? ఆత్మ స్వరూపి. దేవుడు కంటికి కనపడతాడా? కనపడ్డమాట. ఇప్పుడు దేవుడు మన కంటికి కనపడాలి అనే భావంతో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే ఇశ్రాయేలు అయినా సరే, ఇప్పుడు చర్చిలకు వచ్చి అందరూ కూడా ఒకే నమ్మకం మీద ఉంటారా? ఉండరు, చిన్న పోతా ఉంటాయి అన్నమాట. అలాగే ఇశ్రాయేల్ జనాంగంలో పూర్వకాలంలో ఒకే నమ్మకమే లేరు. దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి. దేవుడు ఎవరికి కనపడ్డమాట. ఇప్పుడు దేవుడు ఈ విగ్రహంలో ఉంటాడు, ఈయన ఇందులో ఉంటాడు అని నమ్మించారన్నమాట ఎవరు? చుట్టూ ఉన్న ప్రజలన్నమాట. అలాంటి వాళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళారు, బయలుదేవతను ఆరాధించడానికి వెళ్ళారన్నమాట. కాబట్టి బయలుదేవతన ఆరాధన ఇలా క్రమంగా వచ్చి చేర్చుకుందన్నమాట. ఇక మొత్తం 4 వచ్చినాయి కదా. 5వది, తమ చుట్టూ ఉన్న జనం అన్నమాట. వీళ్ళు ఐగుప్తులో పుట్టారు కదా, ఐగుప్తులో ఉన్నారు కదా. ఐగుప్తు నుంచి ఎక్కడికి వచ్చారు? కనానుకు వచ్చారన్నమాట. ఈ కనాను దేశం వీళ్ళు వచ్చే సమయానికి అక్కడ ఏమున్నాయి? గుళ్ళు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, వారి ఆచారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన ఆచారం వేరు, ఫారెన్ వెళ్తే వాళ్ళ ఆచారం వేరు, యూరోపియన్ అటు వెళ్తే వాళ్ళ ఆచారం, ఐథియోపియా వెళ్తే వాళ్ళ ఆచారం వేరు అన్నమాట. కొంతమందికి ఇలా ఉంటే వాళ్ళ ఆచారాలు వేరు అన్నమాట. అలాగా కనాను ఆచారం ఉంటుందన్నమాట. వీళ్ళు యెహోవా దేవుని భక్తులు కదా. కనాను దేశం వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఆచారాలు ఉంటాయన్నమాట. చిన్నగా ఏమైంది ఇప్పుడు ఆచారాలు మొత్తం వీళ్ళలో కూడా వచ్చినాయి అన్నమాట. ఒకసారి మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం మనం గమనించినప్పుడు, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 12వ చూడండి. పాత నిబంధనలో 199వ పేజీ మనం గమనించినప్పుడు 12వ వచనం, తమ చుట్టూ నుండి జనులు దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటిని నమస్కరించి యెహోవా కోపం పుట్టించింది. అయితే 11, ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తుల నుండి వారిని రప్పించిన తమ పితల దేవుని యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనులు ఇతర దేవతలు అనుసరించి వారికి నమస్కరించి వారి కోపము పుట్టించడమాట. ఇప్పుడు ఏమైంది? తమ చుట్టూ ఉన్న జనుల దేవతలను అనుసరించి నడిచిరన్నమాట. ఇప్పుడు వారి చుట్టూ ఉన్న వారు ఏం చేస్తున్నారు? ప్రభావితం చేస్తున్నారు అన్నమాట. మీకు కూడా మనకి పాఠం ఎందుకు అవసరం అంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చేరుకుంది. ధర్మశాస్త్రాన్ని ఎరిగి వెళ్తున్న వేళకి, యెహోవా దేవుడు అని చెప్తున్న వేళకి, మా దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా అనుకున్న వేళకి ఎవరో చెడిపారన్నమాట. ఎవరు చెడిపారు? చుట్టూ ఉన్న అన్యజనులు వీళ్ళేంటారంటే చెడిపారన్నమాట. వాళ్ళ ఆచారాలు అభ్యసింప చేయకూడదు, వాళ్ళ ఆచారాలను పాటించకూడదు అనే ఆజ్ఞను పొందినా వీళ్ళు వాళ్ళతో సహవాసం చేసే కొద్దీ ఏమైంది అంటే ఒక్కొక్క ఆచారం వచ్చి పడి దేవాలయంలోకి ఏమొచ్చింది? బయలుదేవత యొక్క ఆరాధన వచ్చినట్టుగా ప్రవర్తించారన్నమాట. న్యాయాధిపతుల కాలంలో మొదలుకొని
రాజులు చరిత్ర వరకు బయలుదేవతని పూజిస్తూనే వచ్చారన్నమాట. కారణం ఎవరు వచ్చారు? వ్యవసాయదారు రైతులు వచ్చారు. ఎందుకు? పంటలు పంటలేదని యెహోవా దేవుణ్ణి నమ్మకుండా ఎవరిని వచ్చారన్నమాట. తర్వాత ఎవరు వచ్చారు? కోరికలు కలిగి వచ్చారన్నమాట. తర్వాత ఎవరు వచ్చారు? బహిరంగ ఉత్సవాలు వాళ్ళు వచ్చారన్నమాట. ఇది దేవుడు, ఇక్కడ ఇందులో దేవుడు ఉంటాడని నమ్మే వాళ్ళు వచ్చారన్నమాట. ఇక చివరికి ఏంటంటే ఆచారాలు, వీటిని చుట్టూ ఉన్న జనులు మొత్తం వచ్చి చెడిపేశారన్నమాట. అదేం కాదు, ఎందుకు, ఏం కాదు, చేసేయండి. నిన్న మేము రెట్టికి వెళ్ళాం కదా, మామూలు సహజంగా కిచెన్లో ఏముంటుందమ్మా, సింక్ ఉండదా? మా హౌస్లో ఉన్న వాళ్ళు చర్చికి వెళ్తారు, ఇంటి వాళ్ళు క్రిస్టియన్స్, కానీ సింకు పెడితే వాళ్ళకి కలిసి రాదంట. ఎవరి ఆచారం ఇది? ఎవరి సాంప్రదాయం ఇది? మనం ఎక్కడున్నాం? అసలు మనం దేవునికి పుట్టామా? దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయజాలన్నమాట. కానీ కొన్ని సిద్ధాంతాలు అది చేయకూడదు, ఇదిగో ఎదురు రాకూడదు, ఇదిగో పిల్లి ఎదురు వచ్చింది, ఇదిగో బల్లి ఎదురు వచ్చింది, శవానికి ఎదురు వెళ్ళకూడదు. ఇవన్నీ ఎవరి ఆచారాలు? దేవుని ఆచారాలా? దేవుడు చెప్పాడా? చచ్చిపోయిన శవంలో ఏముంటుంది? కీడుద్దా? చచ్చిపోయిన శవం కన్నా బతుకున్న మనిషి డేంజర్. శవం నిన్ను ఏం చేయదు. మనిషి నీ మీద ద్వేషం చెప్పొచ్చు, నిన్ను తిట్టొచ్చు, నిన్న బయటికి వెళ్ళి సనగొచ్చు, ఏమైనా చేయొచ్చు. శవం ఏం చేసింది? వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది, అది ఉట్టి శవమే. అది ఏం చేయదు. 3 రోజులు పూడ్చి పెడితే అది మొత్తం అయిపోయింది, ఇంకంతే. కాబట్టి ఆలోచన అన్నమాట. 11 వచనం, ఇశ్రాయేలు యెహోవా కన్నులెదుట కీడు చేసి ఐగుప్తులో నుండి వారిని రప్పించిన తమ పితల దేవుని యెహోవా విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటిని నమస్కరించి యెహోవా కోపం పుట్టించడం. కాబట్టి చుట్టూ ఉన్న ప్రజలు, మిమ్మల్ని ఎవరైనా ప్రభావితం చేస్తున్నారా? చుట్టూ ఉన్న ప్రజలు, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ ఎవరైనా మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నారా? మీరు అయ్యారంటే మీరు వాళ్ళకి ఆకర్షితులు అవుతున్నారు. మందోదం రారా అంటే వెళ్ళకూడదు, సిగరెట్ తాగాలంటే వెళ్ళకూడదు, అలా సాడకు పోదారా అంటే వెళ్ళకూడదు అన్నమాట. వెళ్ళాము అంటే ఏమవుతుంది? మనం ఆకర్షితులు అవుతున్నాం అన్నమాట. ఇక ఆచారాలు చాలా ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి ఆచారాలు అన్నమాట. శవానికి ఎదురెళ్ళొద్దు, అది జరిగితే కీడు, ఇది జరిగితే కీడు, ఇది ఎలాగే చేయాలి, ఇది ఇలాగే చేయాలి. క్యాస్ట్ ఫీలింగ్ అన్నమాట. మళ్ళీ క్యాస్ట్, ఇవన్నీ మనుషుల యొక్క ఏంటి సాంప్రదాయాలు, ఆచారాలు అన్నమాట. ఇవన్నీ కూడా అనుసరించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? బయలు దేవతను అనుసరించడానికి వెళ్ళారన్నమాట. కాబట్టి చుట్టూ ఉన్న ప్రజల పట్ల జాగ్రత్త. బైబిల్ చెప్పినమాట, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, మంచిగా ఉండే వ్యక్తులు మంచిగా ఉండే వ్యక్తులు అన్నమాట. ఎవరు? ఇశ్రాయేలు అన్నమాట. చుట్టూ ఉన్న జనుల్ని ఆశ్రయించారు, లోపల రాణించారన్నమాట. వాళ్ళు వచ్చి ఆచరణ మొత్తం అభ్యసించారు చేసి ఏదైతే దేవుడు అయినాడో ఆయన తీసి పక్కనేసి బయలు దేవతను ఎక్కడ పెట్టారు? దేవాలయంలో పెట్టారన్నమాట. ఒక్కొక్కటి బయలు దేవత యొక్క ఆమె ఇచ్చిన ఆఫర్స్, మేనిఫెస్టో ఉంటాం కదా, అంత గుస్తే ఏముండదు అన్నమాట. అవన్నీ చెప్పి ప్రజలు జరిగిద్ది అని నమ్ముకొని వెళ్ళారన్నమాట. అలా ఇప్పుడు కూడా ఉన్నారన్నమాట. అట్టికాయలు పిల్లలు పడతారు. 7 వారాలు ప్రార్థన చేస్తే ఏమవుద్ది అంటే, దేవుడితో ఏం చేస్తున్నావు? నువ్వు వ్యాపారం చేస్తున్నావా? వ్యాపారమే కదా. నేను 7 వారాలు వస్తా, నువ్వు నాకేం చేయాలి? బిజినెస్ అన్నమాట. దేవుడికి ఆజ్ఞాపిస్తాం. ఈ జరుగును గాక. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాం మనం? దేవుడు తుఫానుకి ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుడు లోకానికి ఆజ్ఞాపిస్తున్నాడు, దేవుడు అందరికి సాతాను కూడా దేవుడు అండర్లో పనిచేయాలి. మనం ఎవరికి ఆజ్ఞాపిస్తాం? మళ్ళీ దేవుడు అన్నాడు, యోబుని ముట్టొద్దు, జాగ్రత్త, అతని ప్రాణం మాత్రం ఏం చేయొద్దు అన్నాడు అన్నమాట. మనం ఎవరికి ఆజ్ఞాపిస్తాం? మనం దేవుడు నీకు దయచేయను గాక అంటాం. ఇలాగా ఉన్నప్పుడు ఈ స్వభావం గలవారందరూ అట్టెళ్తారు మత్స్యాకులకి. ఇప్పుడు ఇది ఆలోచన కదా. ఇప్పుడు మత్స్యాకులకు మనుషులు ఎందుకు వెళ్తున్నారు? పాఠం ఆలోచించండి. ఎందుకు వెళ్తున్నారు? అక్కడేముంటాయి? సరదా ఉంటుంది. అక్కడేముంటాయి? నవ్వులు ఉంటాయి. అక్కడేముంటాయి? ఉంటాయమ్మా. అలాగా ప్రతి ఒక్కటి ఏం జరుగుతూ ఉంటాయమ్మా. కాబట్టి ఎందుకు వెళ్తున్నారు అటు ఎక్కువ? సత్యం వైపు ఎందుకు రావట్లేదంటే, అనుకూలమైన బోధకులు దురదృష్టం వారి కొరకు పోగు చేస్తున్నాం అనమాట. ఏది దేవుని ఆత్మో, ఏది పరిశుద్ధాత్మో, ఏది అబద్ధమైన ఆత్మో మనం ఏం చేయాలి? కనిపెట్టాలన్నమాట, పరీక్షించాలన్నమాట. కాబట్టి ఆలోచించండి అన్నమాట. చుట్టూ ఉన్న జనుల ప్రభావం పడిందన్నమాట.
న్యాయాధిపతుల గ్రంథం గమనించినప్పుడు వాళ్ళు చెడిపోయారు. దీన్నే మనం చెబుతానంటే కొరింథీ పత్రిక 15 అధ్యాయం చెప్పాడు. మనం చదువుకున్నాం కదా, దుష్ట సాంగత్యము తీయతులే మంచి నడవకనే చెరుపును. నువ్వు విశ్వాసిగా ఉన్నప్పుడు నీకు రూల్స్ కొన్ని ఉంటాయి. అది ఖచ్చితంగా ఏం చేయాలి, నువ్వు అనుసరించి వాటిని మాత్రమే పేర్కొని వాటిని మాత్రమే పాటించాలన్నమాట. ఇక చివరగా ఈ పాఠాన్ని ఆలోచించి మనం ముగిద్దాం. ఇప్పుడు ఈ బయలుదేవత ఆరాధన ప్రతిష్ట ఎలా పెరిగిందంటే, ఎంతమంది ఆకర్షితులారంటే రాజులు ఏమయ్యారు ఇప్పుడు. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం చూడండి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం. ఇందాక న్యాయాధిపతులకు గమనించినప్పుడు జనులు వచ్చారన్నమాట. ఎవరమ్మా? జనులు తొలగిపోయారన్నమాట. ఇప్పుడు రాజులు తొలగిపోతారు చూడండి. 16వ అధ్యాయం 31వ వచనం మనం గమనించినప్పుడు, నెబాతు కుమారుడైన 297 పేజీ పాత నిబంధనలో 297 పేజీ. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొని బయలు దేవతను పూజించు వానికి మొక్కుచు చూడను. షోమ్రోనులో తాను బయలుకును కట్టిన మందిరం ఒకటి బయలు బలిపీఠం కట్టించను, మరియు ఆహాబు దేవతా స్తంభం నిలిపెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుని యెహోవా కోపం పుట్టించినమాట. చూడండి, ఇప్పుడు ఏమైంది, షోమ్రోనులో ఒక బలిపీఠం కట్టించారన్నమాట. ఎవరికి? బయలు దేవత. రాజులు ఎందుకు వేయరు? రాజు ఎందుకు పోయాడమ్మా? అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం వలన వచ్చే ప్రమాదం ఏంటి? ఇదే. నువ్వు మత్స్యాకంలో పెళ్లి చేసుకో, కానీ ఎవరు చేసుకోకూడదు? మత్స్యాకంలో పెళ్లి చేసుకోసం అయితే, కానీ ఎవరు చేసుకోకూడదు? అన్య దేవతల వివాహం చేసుకోవడం. మత్స్యాక అయినా సరే కరెక్ట్గా చెప్తే మాట్లాడడం ఉంది, మనం మారలే. అని ఈ ఆహాబు రాజు తీసుకొస్తే యెజబెల్ వచ్చాడనమాట. యెజబెల్ ఎలాంటిది? సిదోనీల రాజు అయిన సిదోనీలైన బయలు దేవత వస్తా చూసిందన్నమాట. ఆమెను పూజించారన్నమాట. ఇందా మనం చదువుకున్నాం. ఎవరు పూజించారు? మళ్ళీ ప్రవక్తలు ఎవరిని పూజించారు? బయలుదేవతను పూజించారన్నమాట. యాజకులు ఎవరిని పూజించారు? బయలుదేవతని పూజించారన్నమాట. ఇలా క్రమంగా పూజిస్తూ వచ్చాడనమాట. దీనికి ఏలియా బ్రేక్ వేసాడనమాట. వచ్చేయండి 18వ అధ్యాయం, మొదటి రాజు గ్రంథం 18వ అధ్యాయం చూడండి. 18, 19 చదువు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజబెలు పోషించిన బయలుదేవత ప్రవక్తలందరినీ 450 మందిని, ఆషారదేవి ప్రవక్త 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలుపు నంపించును. ఆహాబు ఇశ్రాయేలు వారి అందరిని దూతలు పంపి ప్రవక్తలను కర్మేలు యొద్దకు సమకూర్చినారమ్మా. ఆహాబు రమ్మంది ఎవరు? ఏలియా. అంటే ఈ తెగట్ల పద్దాకల వెళ్ళి బయలుదేవతను ఆరాధన చేయడం, ఆయన దేవుడు అని చెప్పడం తెగట్ల అన్నమాట. యెహోవా దేవుని నమ్మే వాళ్ళు ఎవరు లేరన్నమాట. ఒకవేళ ఉన్నా సరే ప్రవక్తను చంపేస్తుంది ఎవరు? యెజబెలు. ఆ యెజబెలు వచ్చినప్పుడు ఏలియా చెప్పాడన్నమాట. 21 వచనం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తరపుల మధ్య నిలబడుదురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించడి, బయలు దేవుడైతే వారిని అనుసరించడి. ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరము ఒక మాటను పలుకక పోయేది అన్నమాట. కాబట్టి మనుషులేమి సైలెంట్ ఉన్నారన్నమాట. ఎందుకు? కొంతమంది చూడండి, ఇప్పటికీ 2 ఆలోచనలు అన్నమాట. యెహోవా దేవుడు, ఈయన కూడా దేవుడే, వెళ్ళి రావచ్చు. అది పెద్ద తప్పేమి కాదన్నమాట. ఒకటే ఆలోచన అన్నమాట, దేవుడు ఒక్కడే. 2 ఆలోచనలు అన్నమాట. అప్పుడు ప్రశ్నిస్తాడు ఏలియా, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 ఆలోచింటారు? ఒకవేళ బయలుదేవుడా, బయలు ఆరాధించు. ఒకవేళ యెహోవా దేవుడా, యెహోవానే ఆరాధించాలన్నమాట. ఇటు సగం, ఇటు 80%, ఇటు 20%, ఇటు 60%, ఇటు 40% ఏం చేయడం, మనం ఆరాధన చేయమన్నమాట. ఇదా అదే అంటే కుడికైనా ఉండాలి, లేదా ఎడమకైనా ఉండాలన్నమాట, కింద పైన. కానీ వీళ్ళు 2 ఆలోచనలు కలిగి మళ్ళీ విచిత్రం ఏంటంటే, వీళ్ళు యెహోవా దేవుని నమ్ముతారు, మళ్ళీ బయలు కూడా చేస్తారు, నమ్ముతారు అన్నమాట. వీళ్ళు నమ్మబట్టే దేవాలయాలకు ఎవరు వచ్చారు? బయలుదేవత విగ్రహం వచ్చిందన్నమాట. రాజులు పడిపోయారన్నమాట, ప్రవక్తలు పడిపోయారు, యాజకులు పడిపోయారన్నమాట, సామాన్యులు పడిపోయారన్నమాట. చిన్నగా ప్రవహిస్తూ వచ్చిందన్నమాట. అలా వచ్చిందని ఏలియా బ్రేక్ చేశాడన్నమాట. చూడండి 23 వచ్చింది. మాకు 2 ఎడ్లను ఇయుడి, వాటిలో ఒకదాన్ని కోరుకుని తన తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండా దానిని కట్టెల మీద వంచవలను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రిందకి ఏమీ వేయకుండా దానిని కట్టెల మీద వంచుదును. తర్వాత మీరు ఏ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి అని చెప్పాడంటే,
మాకు 2 ఎద్దులు ఇవ్వండి, మీరు కొన్ని తీసుకోండి, బయలు పేరట మీరు ప్రార్థన చేయండి, యెహోవా పేరట నేను ప్రార్థన చేస్తా, ఏది వచ్చి దహించుద్దో అది నిజమైన దేవుడు అని ఒక డిబేట్ చేశాడనమాట, సవాల్ చేశాడనమాట. ఇప్పుడు ఎంతమంది ప్రవక్తలు? 850 మంది ప్రవక్తలు. ఇటు పక్క ఎవరున్నారండి? అటుపక్క ఎంతమంది? ఆహాబు, 850 మంది ప్రవక్తలు, జనులు. ఇటు పక్క ఎవరున్నారండి? సత్యం. ఇప్పుడు సత్యం వైపు ఒక్కడే ఉంటాడు అనమాట, తక్కువ మంది అనమాట. ఇరుకు మార్గం ఒక్కడే కదా, కొద్ది మందే కదా అని చూడొద్దు. అది సత్యమా కాదా, అసత్యమా సత్యమా ఉండాలన్నమాట. చూడండి ఏం తెలిసిద్దో. 26 వచనం. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలా పేరు పెట్టి ప్రార్థన చేసి, కానీ మరి ఒక్క మాట అయిన ప్రత్యుత్తరం లేకపోగా వారు తాము చేసిన బలిపెట్టము గంతులు వేయ ఉదయం నుంచి మధ్యాహ్నం చేసి బయలా 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 అని ప్రార్థించారు అనమాట. రెస్పాన్స్ వచ్చిందా? నేను చెప్పా కదా, బయలుదేవత ఆచారంలో ఒక ఆచారం ఏంటి? నాట్యం అన్నమాట. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నాట్యం మొదలైంది అన్నమాట. చూడండి, తాము బలిపెట్టిన గంతులు వేయ మొదలుపెట్టి మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడయ్యున్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరముగా ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహమును కోసుకొనుచు నుండిరన్నమాట. నాకు చెప్పా కదా, ఈ బయలుదేవతలకు ఎందుకు వెళ్ళి ఆరాధన చేశారంటే వాళ్ళ ఆరాధనలు ఏముంటాయి? డ్యాన్సులు ఉంటాయి, నాట్యాలు ఉంటాయి, కత్తులతో పొడుచుకోవడం ఉంటుంది, అగ్నిగుండం దాడటం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంది? నేను ఈ నిప్పుల మీద నడిచి హీరో అనిపించుకోవాలని కొంతమంది కదా, అలాంటి వాళ్ళు మొత్తం ఎక్కడికి వెళ్తారు? బయలుదేరికి పోతారు అనమాట. నేను నాట్యం వేసి ఎరగదీయాలని అంటారు కదా, అలాంటి వాళ్ళు మొత్తం ఎక్కడికి వెళ్తారు? బయలుదేవతను ఆరాధించడానికి వెళ్తారు అనమాట. అలా వెళ్ళిన వాళ్ళే ఎక్కడికి వచ్చారు? ఏలి దగ్గరికి వచ్చారన్నమాట. ఇప్పుడు తేలుతుందన్నమాట విషయం. 18:33 చూడండి. 33 కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ 2 కట్టెల మీద ఉంచి జనులు చూస్తుండగా మీరు 4 తొట్టి నిండా నీళ్లు నింపి, వాళ్ళకేం లేవు, నీళ్ళు లేవు, వాళ్ళకి నీళ్ళు లేవన్నమాట. వహించారు, కేకలేస్తున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, కత్తితో పడుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తాం అనమాట. బలిపెట్టం ఏంట్రా అన్నాడు. ఎవరు? ఏలియా. వేశారనమాట. చక్కగా కట్టెలు పెంచారనమాట. చక్కగా కట్టెలు పేర్చినప్పుడు మీకు ఇస్సాకు గుర్తొస్తారన్నమాట. అబ్రహాం చక్కగా పేర్చి అంటే ఏంటంటే ఒక క్రమాన్ని నేర్పుతుంది బైబిల్ అన్నమాట. క్రమంగా అన్నమాట పెట్టి ఎత్తెత్తాడన్నమాట. ఎవరు వచ్చారు? యెహోవా వచ్చి అబ్రహామా అన్నమాట. అప్పుడు ఏలియా కూడా చక్కగా పేర్చి, ఈ చక్కగా పేర్చిన కూడా దేవాలయంలో కూడా బలి అర్పించేటప్పుడు, దహనం వచ్చినప్పుడు చక్కగా పేర్చాలన్నమాట. పేగులు తీసి, మలాన్ని తీసి చెప్తాడన్నమాట. అవయవాలు కొన్ని తీస్తారన్నమాట. అలాగా దేవుడు సిస్టమ్, వాతావరణ సిస్టమ్ చాలా బాగుంటుంది. మనకి డీప్గా వెళ్ళాలన్నమాట. అది చాలా అంటే ఓపికతో మైండ్ ప్రశాంతం పెట్టుకొని లేవ్యాకాండం, సంఖ్యాకాండం చదివితే నిగమకాండం చాలా బాగుంటుంది అన్నమాట. 34 వచనం. అది అయిన తర్వాత 2వ మారును ఆ ప్రకారం చేయడం చెప్పగా వారు 2వ మారును అలాగే చేసిరి, 3వ మారును చేయడం చెప్పగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి పారిపోయాను, మరియు అతడు కందకము నీళ్లతో నింపాను. అస్తమయ నైవేద్యం అర్పించిన సమయాన ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడు అయి ఉన్నావనియు, నేను నీకు సేవకుడినై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా నీవు దేవుడై ఉన్నావనియు, నీవు వారి హృదయమును నీ తట్టు తిరుగుదేదనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్ళు బుగ్గి దహించి కందకమున్న నీళ్లు ఆరిపో చేసినమాట. ఏమైందండి? ఎప్పుడైతే ఏలియా వచ్చి యెహోవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా, ఇప్పుడు నీ సమయం వచ్చింది, వీళ్ళ హృదయాన్ని తిప్పే అవకాశం ఉంది, నేను నీ సేవకున్న ప్రార్థన చేయడం ముగించే సమయానికి అగ్ని వచ్చి దహించేసి వెళ్ళిపోయింది కూడా. అంత నమ్మకం మన ప్రార్థన. ఏదైనా మనం ప్రార్థన చేస్తే దేవుడిస్తాడు. అది ఎవరి చిత్తం అయితే, దేవుని చిత్తం అయితే, అది దేవుని అమల్లో ఉంటే ఖచ్చితంగా అవుతాడు, ఇస్తాడమ్మ, ఖచ్చితంగా ఇస్తాడనమాట. అది మనం ప్రార్థన చేయాలన్నమాట. ఒకవేళ ఎవరైతే దానివల్ల మనకు ప్రాబ్లం ఉంది, నీకు నష్టం అయితే ఇప్పుడు ఆయన
నీకు మేలే ఇస్తాడనమాట, కీడైతే మనకి ఇవ్వడం అదాలించాలన్నమాట. 38 అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలిపీఠ కోసం రాళ్లను ముగ్గిని దహించి కందకమున్న నీళ్లు ఆరిపోజేశాను. అంత జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరన్నమాట. చూడండి, ఇంతకాలం వీళ్ళు ఆ కోరిక ఈ కోరిక వీటి ఎన్ని కోరికల మధ్య బయలునారించారు. 2 తలముల మధ్యలో అనమాట దాన్ని తెప్పేశాడు అనమాట. నాయకుడే గుట్టు పెట్టుకోవచ్చమ్మా, నాయకుడే అది చేయొచ్చమ్మా, నాయకుడే విగ్రహారం చేయొచ్చమ్మా అంటే ఇంక ప్రజలు ఏమవుతారమ్మా? బోధించేవాడే ఏంటి మొక్కుబడులు ఉంటాయి కదా, యాడికయ్యా అంటే గుణదల గుండెకి వెళ్తున్నాను, ఎక్కడికయ్యా అంటే సాగలేతున్నాను. నాయకుడు అలా చేస్తే ఏమవుద్ది? ప్రాబ్లం అన్నమాట. కాబట్టి 39 వచనం, సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు కేకలు వేసిరి. అప్పుడు ఏలియా అతను ఒకనేను తప్పించుకొని పోనీక బయలు ప్రవక్తలను పట్టుకొని వారికి సెలవేయగా జనులు వారిని ఏమవుతున్నారు ఇప్పుడు? బయలు ప్రవక్తలు మొత్తం అవుతున్నారు ఇప్పుడు పారిపోతారు అన్నమాట. అప్పుడు ఏలియా ఆజ్ఞించిందంటే పోయి పట్టుకొని చెప్పారన్నమాట. ఊడిపోయారు, ఏమవుతున్నారు? ప్రవక్తలు మొత్తం పారిపోతున్నారు అన్నమాట. చూడండి ఎంత బాగుందో. అప్పుడు ఏలియా ఒక నేను తప్పించుకొని పోనీక బయలు ప్రవక్తలను పట్టుకొని వారిని సెలవేయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కీషోను వాగు దగ్గర వారిని తీసుకొని పోయి అక్కడ వారిని వధించెను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా అన్నమాట. ఏమైందండి ఇప్పుడు? 2 ఆలోచనల మధ్య ఉన్న ప్రజల్ని ఏలియా వేశాడు, బ్రేక్ చేశాడు అన్నమాట. వాళ్ళ ప్రవక్తను మొత్తం కీషోను వాగు దగ్గర వధించాడు అన్నమాట. తలకాయలు పోయి పక్కన వేశాడు అన్నమాట. చూడండి, ఈ పాఠం ఎందుకు మనకి అంటే 2 తలంపులతో మనకు వద్దు, ఒకే తలంపుతో మనం కొనసాగించాలన్నమాట. ఇప్పుడు బయలు దేవతని ఆరాధించే క్రమంగా ఎందుకు పెరిగింది నాకు చెప్పా కదా, మళ్ళీ చెప్తానండి. ఒకటి, రైతులు 3 సంవత్సరాల వర్షం లేని కారణాన ఆ చుట్టూ ఉన్న మనుషులు అక్కడికి వెళ్తే బయలు ఆరాధిస్తే వర్షం పడితే అని చెప్పినప్పుడు రైతులు మొత్తం పోయారన్నమాట. ఒక గ్రూప్ వచ్చిందన్నమాట. రెండో గ్రూప్ ఏంటి? బహిరంగ ఉత్సవాలు, డ్యాన్సులు. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా అన్నమాట డ్యాన్సులు వేయటం ఉంటాయి కదా, పెద్ద పెద్ద మీటింగ్ లైట్లు పెట్టడం, అప్పుడు చాలా మంది స్టేడియం మొత్తం నిండిపోయిందన్నమాట. అలాగా జరిగిద్ది అన్నమాట. అలా జరిగినప్పుడు జనం మొత్తం అక్కడికి వెళ్ళారన్నమాట. అప్పుడు బయలు దేవత యొక్క ప్రతిష్ట ఏమవుతుంది? పెరుగుతూ పోతుందన్నమాట. దేవుడు విగ్రహంలో ఉన్నాడు, యెహోవా ఇందులో ఉన్నాడు అని చెప్పి కొంతమంది మోసకొచ్చి వేసారు, అక్కడ బయలుదేవతని పెట్టారన్నమాట. అలాంటి వాడు ఏమయ్యారు? వెళ్ళిపోయారన్నమాట. కొంతమంది పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నవారు, కొంతమంది శరీర సంబంధమైన కోరికలు గలవారు, వీళ్ళందరూ ఉండటం వలన వీళ్ళకి బయలు ఎలా ఉంది? మంచిగా ఉందన్నమాట. శరీర సంబంధికి పాపం చేసి తప్పేం కాదన్నప్పుడు ఖచ్చితంగా వెళ్తాడు అనమాట. అలాంటి వాళ్ళు ఇస్రాయేల్ మొత్తం ఎవరు వెళ్ళి చేశారన్నమాట. అలా ఒక్కొక్కడు ఇక ప్రవక్తలు, ఇక లోకాచారాలు, ఆ దేశపు ఆచారాలు మొత్తం వచ్చిన తర్వాత బయలు దేవతకు ప్రతిష్ట పెరిగిపోయిందన్నమాట. ఆ ప్రవక్తలు ఉన్నారన్నమాట. ఎంతమంది? 850 మంది ప్రవక్తలు ఉన్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళు మొత్తాన్ని ఎవరు వేశారు? ఏలియా చంపేశాడన్నమాట. కాబట్టి ఈ పాఠం మనకి ఎందుకంటే ఏది మనం ప్రభావితం చేస్తుంది? కొన్ని సంఘాల్లో డ్యాన్సులు, కేకలు, అరుపులు, ముచ్చట్లు, పెట్టకథలు ఇవి మనకు ఆకర్షిస్తున్నాయా? దేవుని వాక్యం మనల్ని ఆకర్షిస్తుందా? ఏది మనల్ని ఆకర్షిస్తుందని మనకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. 2 తలంపుల మధ్య మనం జీవించకూడదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుణ్ణి నమ్ముకున్నట్టే మరణం వరకు నమ్మకంగా. నీకు బాగున్నా లాజరు ఉన్నాడు, కుక్కలు వచ్చి కురుపులు అవుతుందన్నమాట. ఛాయ్ అనే స్థితిలో కూడా ఎవరు లేరు, లాజరు లేరు. అయినా కానీ దేవుడు విడిచిపెట్టాడా? లేదు. యోబు ఉన్నాడు, అయినా విడిచిపెట్టాడా? లేదు. ఏదైనా ఒక నమ్మకం ఉన్నప్పుడు అలా కొనసాగు. ప్రతిఫలం భూమి మీద రాకపోయినా సరే పరలోకం ప్రతిఫలం ఖచ్చితంగా మనకి వచ్చిందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదం ఎక్కడ మనకి? దేవునితో నిత్యత్వంలో ఉండే సంబంధం మనకు అక్కడ ఉందన్నమాట. ఇది ఎంతకాలం? 60, 70, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు తర్వాత ఖచ్చితంగా మనకి ఏదో ఒక రోగం వచ్చింది, మనం ఖచ్చితంగా చనిపోవాల్సిందన్నమాట. ఏది మనకు బహుమానం? మన మనుగడ. మా తాత ముత్తాత ఉన్నారా? మీ తాతలు ఉన్నారు, ఎప్పుడున్నారా? ముత్తాతలు ఉన్నారా? వాళ్ళు ఏం చేస్తారు మీకు గుర్తుందా? కనీసం వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తున్నాయి, కనీసం చెడ్డ పనులు గుర్తున్నాయా? ఏదో ఉండదు. మనం ఏదో అది చేయాలి అని అజేపోతే తప్పు అంటమాట. అలా చేయకుండా వెళ్ళిపోయి చాపుకున్నారన్నమాట. ఏం జరగదు, మనం వచ్చి పేకేం పిసరాళ్ళు. కాబట్టి ఏదైతే నమ్మామో దాన్ని అనుసరిస్తూ ముందుకి వెళ్దాం. 2 ఆలోచనలు మనకు వద్దు. దేనికి అమ్మట ఏం చేయొద్దు? ఆకర్షణ అవ్వద్దు. కాకుండా మంచిగా క్రమంగా బైబిల్ చెప్పిన బోధనలు నడుస్తూ మనం ముందుకి వెళ్దాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికి ప్రత్యేకమైన ఉన్నది తెలుసుకుంటూ ఈ పాఠం
నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ పాఠాన్ని మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. సహోదరులు వచ్చి ప్రభుత్వ నడిపించింది. ఇప్పటివరకు